చూడండి, పెద్ద వర్షం బీభత్సంగా స్టార్ట్ అయింది హైదరాబాద్లో. చూసారా ఇప్పుడే, ఇదిగో బాబా, ఇంకా తెల్లవారు వచ్చేటట్లే అనిపిస్తుంది. అంత పెద్ద వర్షం అయితే ఎదురుగాలతో స్టార్ట్ అయిందండి ఇప్పుడే. జస్ట్ అలా వర్షంలో ఐస్ క్రీమ్. ఇదిగోండి ఐస్ క్రీమ్ అబ్బాయి బండి. వర్షం స్టార్ట్ అయింది, ఐస్ క్రీమ్ అబ్బాయి ఇక్కడ మన ఇంటి ముందు నుంచొని ఉన్నాడు. చూస్తున్నారా? ఎందుకురా నాయన బాబు వెళ్ళి వర్షానికి తడి. అబ్బో పెద్ద వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా మన ఇంట్లోకి వచ్చేస్తున్నాడా బాబు. అది వదిలిపెట్టేసి, బండి వదిలిపెట్టి లోపలికి వచ్చేసాడు వర్షానికి. ఇంకా ఇప్పుడంతా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. బీభత్సంగా ఇక్కడ నీళ్ళు నిండిపోతాయి ఫుల్గా. ఇంకా మామూలుగా లేదమ్మా, ఇంకా స్టార్ట్ అయింది వర్షం. బాబా బండి పెట్టేసి పాపం ఈ వర్షానికి లోపలికి వచ్చేసాడు ఐస్ క్రీమ్ బండి అబ్బాయి మన ఇంటి లోపలికి. కింద అలా పోనీలే, తడవకుండా వచ్చాడు, మంచిది. ఫుల్ ఇంకా మామూలుగా లేదు. గొడుగులు పట్టుకొని తిరుగుతున్నారు ఎండాకాలం కూడా. వర్షానికి ఏం చేస్తారు ఈ వర్షానికి నాయన, ఇంకా మామూలుగా లేదు. అంటే ఎండాకాలంలో కూడా వర్షం అయితే భలే వస్తుందండి. నాకైతే మొక్కలకి నీళ్ళు వస్తున్నాయి. అమ్మో సౌండ్లు వస్తే నాకు భలే భయం వస్తుంది. ఇదిగో చూసారా ఇల్లుగా. ఇంకెందుకు కాసేపు ఉంటుంది, మొత్తం నిండిపోయింది, ఇంకా కొంచెం కూడా ఉండదు. హడావుడి స్టార్ట్ అయింది మొత్తం అంతా. ఇప్పుడు హడావుడిగా ఇంకా హైదరాబాద్లో కొంచెం వర్షం పడితే చాలండి, ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోతుంది. అమ్మ బీభత్సంగా వర్షం అయితే చూస్తున్నారా? మనం కొద్దిసేపు ఇక్కడ మన బాల్కనీలో కూర్చున్నా చాలు, ఫుల్గా తడిచిపోతాం. అట్లా అయితే ఉందన్నమాట. ఫుల్ మొత్తానికి పాపం. ఇందాకే మా పాప వర్షం పడదేమోనని నీళ్ళు పోసి వచ్చింది మొక్కలకి. వర్షం అయితే బీభత్సంగా. ఎక్కడోళ్ళు అక్కడ ఇంకా జాగ్రత్త పడాలి అంతే. లేకపోతే వర్షంకి ఇక్కడంతా నిండిపోయింది, ఒక చెరువులాగా తయారైంది మనకి. అంతకుముందు వీడియోలో చూసుంటారు మీరు. మొత్తం మన ఇంటి ముందు ఒక పెద్ద చెరువులాగా నిండిపోయి ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం సేపే టైం అంతే. చిన్నకాయ కురిసావే. ట్రైను